న్యూస్కి స్వాగతం. హ్యూమాన్స్ కుంగ్ ఫు అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సమావేశం నెల్లూరు నగరంలోని స్థానిక దర్గామీటర్లో లతీఫ్ ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా నెల్లూరు జిల్లా అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సౌజన్య, జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె రాజా షికామణి హాజరయ్యారు. సందర్భంగా వారు మాట్లాడుతూ బాలబాలికలకు సెల్ఫ్ డిఫెన్స్ ఎంతో అవసరమని, దాన్ని దృష్టిలో పెట్టుకుని పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రజలలో అవగాహన కల్పించి బాలికలకు కుంగ్ ఫు పై అవగాహన కల్పిస్తామన్నారు. సమాజంలో అందరికీ క్రీడను అందరికీ అందించే విధంగా కృషి చేస్తామన్నారు. త్వరలో కుంగ్ ఫు యూనివర్సిటీ త్వరలో ప్రారంభిస్తున్నట్లు తెలియజేశారు. ఈ కుంగ్ ఫు క్రీడను అన్ని రాష్ట్రాలకు విస్తరిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫౌండర్ రవికుమార్, ఫణి, దామోదర్, రాఘవ, స్వామి, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. నేను ఎంతో ఆనర్గా భావించి నేను బాధ్యతలు స్వీకరించి స్టార్ట్ చేశాను. అలాగే ప్రతి చోట కూడా మేము ఆర్గనైజ్ మొదలుపెట్టాము. నెక్స్ట్ ఫ్యూచర్లో బెంగళూరు ఉంది, పాండిచేరి ఉంది, అట్లా వేరు వేరు స్టేట్స్లో కూడా వెళ్తామండి. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని అస్సాము, ఈవెన్ అబ్రాడ్లో కూడా ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తున్నారు సార్. సో ఎందుకంటే మన యొక్క కుంఫు అనేది మన ఇండియన్ గేమ్, ఇండియన్ మార్షల్ ఆర్ట్. ఎందుకంటే మామూలుగా ఫిజికల్లీ ఏదో ఫైటింగ్ అనేది దృష్టితో కాకుండా సెల్ఫ్ డిఫెన్స్ కోసం నేర్పించిన గేమ్. ఆ సెల్ఫ్ డిఫెన్స్ని విదేశీయులు దాన్ని చూసుకొని ఒక మార్షల్ ఆర్ట్ మార్చుకుంటారు. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇట్స్ ఎ గ్రేట్ ఫర్ అస్. మన పేరు మాత్రం చెస్ అయిపోయింది పోతుంది. మీరు కావాలంటే గమనించండి, వాళ్ళ మూమెంట్స్లో కానీ మన భరతనాట్యం కనిపిస్తుంది, మన కథాకళి కనిపిస్తుంది, అన్నీ కనిపిస్తుంది. బౌద్ధ భిక్షువులు మన వాళ్ళు తీసుకెళ్ళి అక్కడికి వెళ్తూ చేసిన విన్యాసాన్ని, ఆ మెళుకువల్ని వాళ్ళు క్యాచ్ చేసి డెవలప్ చేస్తారు. సో అదేవిధంగా మనకేమో మళ్ళీ మనం పునరుద్ధరించుకున్నాము. మన ఆహారం అలవాటుని, మన యొక్క గుడ్ లైఫ్ని, ఆర్ట్ ఆఫ్ లివింగ్ అండ్ ఆర్ట్ ఆఫ్ ఫుడ్ హ్యాబిట్స్. ఈరోజు హ్యూమాన్స్ కుంగ్ ఫు ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా వారు నెల్లూరు జిల్లాలో దీనికి సంబంధించి మా గురువు గారైన షికామణి సార్ నాకు ఒకసారి ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేస్తున్నాము, దానికి మీరు ఒకసారి రావాలని అడిగారు. సార్ అన్నారు కదా అని యాక్చువల్లీ వాస్తవంగా సార్ మా గురువు గారు, మాకు డైరెక్టర్, అవుట్డోర్ డైరెక్టర్ సార్. సో మేము అకాడమీ ట్రైనింగ్ అంటే పోలీస్ అకాడమీ ట్రైనింగ్లో ఎలా ఉండాలి ఒక పోలీస్ ఆఫీసర్ అని బాగా టీచ్ చేసి ఉన్నారు. సో సార్ దగ్గర మేము చాలా నేర్చుకున్నాము. అయితే ప్రొఫెషనల్గా టీచ్ చేసిన తర్వాత కూడా మాకు పర్సనల్గా అంటే యాజ్ అ ఉమెన్, యాజ్ అ లేడీగా సార్ కూడా ఇష్టంగా ఎలా చేయాలి, స్పోర్ట్స్ అంటే మనకి ఎట్లా ఉంటుందంటే, స్పోర్ట్స్ అంటే ట్రైనింగ్లో ట్రైనింగ్లో ఎలా ఉంటుందంటే, గ్రౌండ్కి వెళ్ళినప్పుడు మార్నింగే 5:30కి బేస్ టైం ఇచ్చిన తర్వాత కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. 5 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్ నేర్పిస్తారు, ఫిజికల్గా వర్క్ చేపిస్తారు. అప్పుడు దాకా కూర్చొని చదువుకుని వస్తాం కాబట్టి అప్పుడు కాస్త ఇబ్బంది అనిపించి వాస్తవంగా సార్ కూర్చున్న రోజులు ఉన్నాయి. కానీ దాని మీద మాకు తర్వాత కాన్ఫిడెన్స్ బిల్డింగ్ అంటే ఒక యూనిఫామ్ వేసిన తర్వాత ఎట్లా ఉండాలి, ఎలా ఉండాలి అని ఉద్దేశం మాకు అందులో మాకు టీచ్ చేసిన మెయిన్ సెల్ఫ్ డిఫెన్స్ మెకానిజం. డిఫెన్స్ ఎలాగా, చేతిలో వెపన్ కూడా లేనప్పుడు కూడా మీరు ఎలా డిఫెన్స్ చేసుకోవాలని సార్ మాకు టీచ్ చేయడం జరిగింది. అందులో చిన్న చిన్న టెక్నిక్సే, ఎవరన్నా మాట్లాడితే ఎలా కొట్టాలి, మా కరికులర్ యాక్టివిటీస్లో కూడా అంటే మా టీచింగ్ దాంట్లో కూడా మాకు కరాటే,
అని చెప్పడం కరెక్ట్, ఎట్లా చేయాలి ఏంటి అని అందరికీ కూడా నేర్పించడం జరిగింది. అది ఇంట్రడ్యూస్ చేయించారు. సో ఇప్పుడు మేము ఫిజికల్గా వాడకపోయినా డిఫెన్స్ మెకానిజంగా లేడీస్ ఏం చేయాలి, ఒక రష్ బస్సులో కానీ ఒక ఎవరైనా కానీ డిఫెన్స్ చేసినప్పుడు ఎలా చేయాలి, యూజ్ యువర్ ఫిస్ట్, యూజ్ యువర్ రిస్ట్, యూజ్ యువర్ ఆర్మ్ అని మాకు చెప్తారు. సార్ అంటే భయం, ఒక షేక్ హ్యాండ్ ఇవ్వడంలో కూడా చెప్తారు ఎట్లా చేయాలని. సో అంటే ఇది ఏం చెప్తున్నానంటే లేడీస్కి అంటే ఉమెన్ ఎస్పెషల్లీ ఎలా మన దగ్గర ఏమి లేనప్పుడు కూడా చెప్తున్నారు. ఇదే సార్ ఇప్పుడు యాక్చువల్లీ సార్ ఈ ఆర్గనైజేషన్కి న్యూ మాన్సూన్ ఆర్గనైజేషన్కి మన నెల్లూరు జిల్లా వచ్చి ఇక్కడ స్టార్ట్ చేయడము, దాని లీడర్షిప్ తీసుకున్న రవికుమార్ సార్ నాకు ఇప్పుడు ఇచ్చారు. అసలు కుంకు అంటే ఎక్కడ ఏంటి ఎలా స్టార్ట్ అయింది. ఇప్పుడు నేను కూడా ఒక లేమ్ మ్యాన్ లాగా అందరూ అనుకున్నట్టే వేరే కంట్రీలోనే అనుకుంటా ఉన్నాం. ఒక ఇండియా నుంచి స్టార్ట్ అయిందని తెలుసు, కానీ దీంట్లో ఎన్ని పద్ధతులు ఉంటాయి, ఎలా చేయాలి, ఫిజికల్ మెంటల్ అని నాకు ఈరోజు క్లారిటీ వచ్చిందండి. సో చిన్నగా స్టార్ట్ చేసిన ఈ అసోసియేషన్ సార్ చెప్పినట్టు సెక్రటరీ గారు కానీ సార్ చెప్పినట్టు సార్ చెప్పినట్టు చిన్నగా స్టార్ట్ చేసిన అసోసియేషన్ బాగా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ దీన్ని ఎవరు టీచ్ చేస్తారు, ఎక్కడ టీచ్ చేస్తారో తెలియదు. ఇప్పుడు వాస్తవంగా బుక్ చదివితే నాకు అర్థమైంది. నేను అవన్నీ చూస్తూ ఉంటాను. అంటే మనం షావోలికి పంపించాలి మా పిల్లల్ని అక్కడ నేర్చుకోవాలంటే, ఎందుకంటే చూడగానే చిన్నపిల్లలు చేసుకుంటారు. అంటే చైనా పంపిస్తే కానీ నమ్మదేమో అలా ఉంటారేమో అంటున్నారు, కానీ ఇండియాలో కూడా సార్ మాకు తమిళనాడులో స్టార్ట్ అయ్యింది, కాంచీపురంలో అని చెప్పారు. సో అసలు ఒరిజినల్గా ఈవెంట్స్ ఎడ్యుకేషన్ స్టార్ట్ అయిన సిస్టమ్ నుంచి మనకి ఇంకా ఎంతో పబ్లిక్కి ఇంకా రాలేదు. కానీ సార్ వారి కృషి వల్ల 50 years నుంచి 45 years వరకు పెట్టుకున్నారు. సో ప్రతి యూనిట్లో కూడా ఆర్గనైజేషన్ స్టార్ట్ అయ్యి పిల్లలకి అసలు కుంకు ఉంది, మన ఇండియాదే, దీంట్లో మనం నేర్చుకోవచ్చు అని అర్థమైంది. కొంచెం గ్రాండ్ మాస్టర్ గారు వాళ్ళందరూ ఇక్కడ తెలుగులో ఉన్నారు, చాలా మంది మా ఇంట్లో కూడా తెలుగు. సో దీన్ని నేను కూడా పబ్లిసైజ్ చేస్తాను, ఎందుకంటే ఇది నాకు పర్సనల్గా తీసుకుంటాను. సార్ మీకు మాస్టర్ కూడా గొప్ప, దాని టెక్నిక్స్ నేర్పించేవాడు గొప్ప, దీంట్లో లీడర్షిప్ ఉన్న విషయం కూడా వీడు గొప్ప. అండ్ ఏగల గంజర్ గారు చెప్పినట్టు ఇక్కడ దీనికి ఏజ్ సాధన పథకాలు చూసి ఆర్గనైజేషన్ ఉందని కూడా తెలుసుకుని సంతోషపడతాను. అండ్ సార్ ఇది పబ్లిసైజ్ చేస్తే పిల్లలు ఎవరన్నా వచ్చి లేకపోతే పిల్లలనే కాదు పెద్దవాళ్ళన్నా సార్ ఈ టైంలో మనం నేర్చుకోవాలనుకుంటే మీరు తప్పకుండా సార్ అదే అండి ఫర్ మేకింగ్ దిస్ డ్రీమ్ అండ్ మొత్తం ఇండియాకి కూడా ఇది ఫుల్ఫ్లెడ్జ్గా వెళ్ళాలని కోరుకుంటూ ఈ ఆర్గనైజేషన్స్ అన్ని జిల్లాల్లో యూనిట్స్లో టెరిటరీస్లో కూడా డెవలప్ అయ్యి దీంట్లో కూడా కాంపిటీషన్ పెట్టి మెయిన్ మెంటల్ బ్యాలెన్స్ ఫిజికలే కాదు మెంటల్ బ్యాలెన్స్ క్రియేట్ చేసి పిల్లలు కూడా వాళ్ళు ఎలా చేసుకోవడానికి ఈ ఆర్గనైజేషన్కి లీడర్షిప్ కూడా సార్ వాళ్ళు కూడా కండక్ట్ చేస్తారు. అడిగాను అందరిని అడిగాను. కొంతమంది నా మీద ఏ సార్ మీరు మా హస్బెండ్ కొట్టమని, నేనంటే అది కాదమ్మా, హస్బెండ్ కొట్టమన్నారంటే కొంచెం అవుట్ ఆఫ్ వేలో పోతే ఇవ్వాల్సి వస్తుంది, ఇంట్లో అందరూ వేస్తుంటారు కదా సార్. కానీ హస్బెండ్నే కొట్టలేకపోతే క్రిమినల్ని ఎలా కొడతారు అని నా పని, అంతే కదా. వాళ్ళు తప్పు చేసిన వ్యక్తిని కానీ మన ఇంట్లో తమ్ముళ్ళు బావలో మా అమ్మ అయితే అందరిని కొట్టింది, ఇంక్లూడింగ్ మై ఫాదర్, ఎవరికి లేదా అందరినీ సమానంగా చూసుకుంటుంది అందరూ. ఎందుకంటే ఉమెన్ బాధ్యత తీసుకుంటే ఆమెతో ఓన్ చేసుకుంటుంది బాధ్యత. సో అలాగే మనం ఉమెన్ ఎంపవర్మెంట్ అని స్టేజ్లు మీటింగులు ఏవో పెట్టి చేస్తాం, కానీ బేస్ లెవెల్లో చిన్నప్పటి నుంచి కానీ వాళ్ళు స్టార్ట్ చేస్తే అట్ ది ఏజ్ ఆఫ్ 9 years డెఫినెట్లీ దే విల్ బికమ్ ఏ రియల్ ఉమెన్ ఎంపవర్మెంట్. ఇది మనం మర్చిపోతాం. ఇది దానికోసమే మా గురుగారు మహానుభావులు నన్ను పట్టుకుని వారు మెయిన్ గోల్ 9 years to 16 years. మీరు చూసుకోండి, ఒలింపిక్ గోల్డ్ మెడల్ కానీ ఎవరైనా ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ మ్యాన్ కానీ ఎవరైనా సరే చూడండి, మీరు 9 years నుంచి స్టార్ట్ చేసిన జోసే బోవెన్ తీసుకో, కార్ల్ లూయిస్ తీసుకోండి, లేటెస్ట్గా హుసేన్ బోల్ట్ తీసుకుని, ఆ తర్వాత ఎవరైనా సరే 9 years నుంచి స్టార్ట్ చేస్తాం. 9 yearsలో ఎవరైతే స్టార్ట్ చేశారో 14 yearsకి దే విల్ బికమ్ ఏ మాస్టర్స్. కరెక్ట్గా మనం ట్రైనింగ్, డైట్, డిసిప్లిన్ ఎవ్రీథింగ్ మనం ప్రొవైడ్ చేయగలిగితే డెఫినెట్లీ దే విల్ బికమ్ మాస్టర్స్. ఇది మనం దృష్టిలో ఉంచుకోవాలి. దానికోసం మనం స్కూల్స్ కూడా చేయాలి. ఎస్పెషల్లీ గర్ల్స్కి మనం ఎంకరేజ్ చేసి ఆ స్కూల్స్ని మేమంతా డిస్కస్ చేసిన తర్వాత ఆ పేరు చెప్తే బాగుంటుంది. అందుకని ఎందుకంటే మేము ఈవెన్ జూనియర్ కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా
that before first November 24th in Narsapet, before that in Pondicherry. సో ఇట్లా కంటిన్యూగా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తే అసలు ఇప్పుడు దాకా చాలా మంది దీని గురించి డిస్కస్ చేయాలి. పిల్లలకి ఎందుకు అనుకుంటారు, పిల్లలకి బుర్ర చదువుకునే బుర్ర శరీరం రెండు కూడా ఈక్వల్గా ఎదగాలి. ఎదిగితేనే జీవితం బాగుంటుంది, యూత్ కూడా సక్సెస్ఫుల్గా పవర్ఫుల్గా ఉంటారనేది మా ఉద్దేశం. అదేవిధంగా ఉమెన్కి కూడా మనం ఇంట్రడ్యూస్ చేయాలని మా కోరిక. అది ఎస్పీ గారు మాట్లాడడం ఆల్రెడీ మేడం కూడా మాట్లాడతారు. ఇక్కడ ఉన్న డిటీసీ డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్ ఉంది, దానికి మన వాళ్ళు ఇన్స్ట్రక్టర్లు ఉంటారు, వెళ్తారు, ట్రైనింగ్ ఇస్తారు. అదే మేడం. Apart from police department, where you have any masters in this Nellore? సో ఆఫ్టర్ దట్ అది స్టార్ట్ అయిన తర్వాత మీకు అన్ని క్లారిటీ వచ్చేస్తాయి. ఇది మీరు మనకి యూత్కి తెలియపరచాలి. సింపుల్గా ఉంది, అంటే ఇంత వరల్డ్ బుక్ ఇది. ఇదేమో స్కూల్స్. Sir, it's affiliated to the Olympic Association, sir? ఒలింపిక్ అసోసియేషన్ కాదండి, ఒలింపిక్ మార్షల్ ఆర్ట్స్ అసోసియేషన్. ఒలింపిక్ అసోసియేషన్ అంటే అథ్లెటిక్స్ గేమ్స్ కాదు. ఒలింపిక్ గేమ్స్ లేదు ఇది. దాంట్లో మాస్టర్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఉంది. అసోసియేషన్కి మేము జిల్లాల నుంచి కూడా కొంతమంది సీనియర్ ఆఫీసర్లు రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే అడిషనల్ ఎస్పీలు కానీ ఎస్పీలు కానీ డిఎస్పీలు కానీ ఎందుకంటే ఎస్పీలు డ్యూటీలు ఉంటారు. వీళ్ళు మామూలుగా మనకు సపోర్టింగ్ మేనేజరు, సపోర్టింగ్ ప్రెసిడెంట్, సపోర్టింగ్ సెక్రటరీ అండ్ వర్కింగ్ ప్రెసిడెంట్ లాగా కొంతమందిని మేము వాడుకుంటాం. ఎందుకంటే వాళ్ళ ద్వారా మనం సర్వీస్ చేయడం ఈజీగా ఉంటుంది. దాని దృష్టితోనే ప్రతి జిల్లాలో పెట్టుకున్నాం. ముఖ్యంగా పోలీస్ ఆఫీసర్స్ ఇన్వైట్ చేయడం, ఎందుకంటే వాళ్ళకైతే అవగాహన తెలుసు కాబట్టి దే విల్ టాక్ టు ది స్కూల్స్ అండ్ దే విల్ టాక్ టు ది దేర్ ఓన్ ట్రైనింగ్ సెంటర్స్. సో ఆటోమేటిక్ ప్రతి వ్యక్తికి ఉంటుంది. తర్వాత వీక్లీ వన్స్ పీరియడ్ ఉంటుంది. పీరియడ్ రోజు కూడా దే కెన్ కండక్ట్ మార్షల్ ఆర్ట్స్ క్లాసెస్ ఫర్ లేడీస్ ఎస్పెషల్లీ. గర్ల్స్ ఎవరైతే ఉమెన్ హోమ్ గార్డ్స్ కానీ కానిస్టేబుల్స్ జరుగుతున్నారో దే విల్ హ్యావ్ నైస్ దిస్ థింగ్. వాళ్ళకి కూడా ఒక అవగాహన ఉంటుంది, కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్ ఇంప్రూవ్ అవుతుంది. సో మనకి ఎందుకంటే బయట నెట్టేసే మామూలుగా అని అంటారు, కానీ మనం ఎన్ని హ్యావింగ్ సమ్ ట్రైనింగ్, సమ్ టఫ్నెస్, ఆటోమేటిక్గా నెట్టడం అనేది ఉండదు. నెట్టా కూడా మనం కదలం, ఎందుకంటే అటువంటి ట్రైనింగ్ ఉంటుంది మన దగ్గర. సో ఇవన్నీ కూడా చేస్తే ఎందుకంటే మనకి మెయిన్ మెంటల్ స్టెబిలిటీ, ఒక ఫిజికల్ స్టాండర్డ్స్, ఒక ఐడియాలు, ఒక ప్లాన్ కొన్ని అది ఉంటే స్టెబిలిటీ పెరుగుతుంది. దానికోసం మనం రిక్వెస్ట్ చేస్తున్నాం. అందుకే మన నెల్లూరులో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన అన్ని విషయాలు ఫ్యూచర్ వెరీ షార్ట్ మీకు కూడా షేర్ చేస్తాను. థ్యాంక్ యూ.